హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన ఫ్యామిలీ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి, ఏం వేసి అప్లై చేసుకుంటే బాగుంటుంది, హెయిర్ ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు కూడా చూసేయండి. నేనైతే ఇక్కడ సూపర్ హెర్బల్ ఫ్యామిలీ హెన్నా గోల్డ్ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది నేను థర్డ్ టైం అయితే పెడుతున్నాను. నేనైతే దీన్ని మాకు దగ్గరలో ఉండే విజేత సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాను. మనకి దగ్గరలో గనక సూపర్ మార్కెట్స్ ఏమీ లేవనుకునే వాళ్ళకి డిమార్ట్లో అయితే కంపల్సరీగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. దీని కాస్ట్ కూడా రీజనబుల్. 89 రూపీస్కి 1+1 ఆఫర్లు అయితే వచ్చింది. జిప్ లాక్ సిస్టమ్ కాబట్టి మనకి సేఫ్గా ఉంటుంది. కావాల్సినంత పౌడర్ అయితే యూస్ చేసుకోగా రిమైనింగ్ అయితే సేఫ్గా మనం పక్కన పెట్టేసుకోవచ్చు లాక్ చేసేసి. ఈ ప్యాక్ వచ్చి మనకి 100 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో 19 రకాల న్యాచురల్ హెర్బ్స్ అయితే ఉంటాయండి. నిజంగా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. దీన్ని యూస్ చేసిన తర్వాత అయితే హెయిర్ చాలా సిల్కీగా అండ్ షైనీగా ఉంటుందన్నమాట. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది బాగానే. తెల్ల జుట్టు లేదనుకునే వాళ్ళు ఏంటంటే మనకు కావాల్సినంత పౌడర్ తీసుకొని ఒక బౌల్లోకి హాట్ వాటర్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. లేదు గ్రే హెయిర్ కూడా మాకు కవర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాగ టీ డికాషన్ లేదంటే కాఫీ డికాషన్ లేదు అనుకుంటే బీట్రూట్ని ముక్కలు చేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఆ వాటర్ని కూడా వడికట్టి ఆ వాటర్తో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. నైట్ అంతా కూడా మనం ఇలాగా కలిపేసి నానబెట్టుకోవాలని అయితే ఏం లేదండి. జస్ట్ దీన్ని కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా ఉండేటట్టు కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూసినట్టయితే ఇలాగ ఉంటుందన్నమాట. ఇంకొకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం హెయిర్ స్మూత్గా ఉండడం కోసం నేను ఇక్కడ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే లెమన్ జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు లెమన్ జ్యూస్ అంతగా సెట్ అవ్వదు, అందుకోసమని నేను పెరుగు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి అయితే మస్టర్డ్ గ్లౌసెస్ వేసుకుంటున్నాను. హెయిర్ని బాగా చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తాను చూడండి. పార్లర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పార్లర్లో అప్లై చేసేటట్టే నేనైతే ఇంట్లో అప్లై చేసుకుంటాను. పాపిడి తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రంట్ నేను కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటాను, ఎందుకంటే చిన్నగా ఫ్రంట్నే కొంచెం గ్రే హెయిర్ ఉంటుంది కాబట్టి, అంటే డబుల్ డోస్ వేసుకోవచ్చు. అందుకోసమని ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా కొంచెం హెయిర్ అయితే తీసుకొని చుట్టూ అప్లై చేసేసుకోవాలి. తర్వాత అట్లా చేతితో పట్టుకున్నాను చూసారా, ఆ హెయిర్కి మనం కంప్లీట్గా హెన్నాని అప్లై చేసేసుకొని ఇలా ముడైతే వేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ హెయిర్ అంతటికి కూడా చక్కగా హెన్నా ఈక్వల్గా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ మనకి ఎక్కడ గ్రే హెయిర్ ఉన్నా కూడా కంప్లీట్గా కవర్ అయిపోతుంది. ఇలా ముడి వేస్తూ చుట్టూ కూడా మనకి హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ముడి అనేది ఊడకుండా మనకి స్టిక్కీగా అంటుకుంటుంది అన్నమాట. అలాగే సైడ్ నుంచి బ్యాక్ నుంచి మనం కొంచెం హెయిర్ తీసుకుంటూ కూడా చుట్టూ ఫస్ట్ హెయిర్కి మనం హెన్నా అప్లై చేసేసుకుంటూ తీసుకున్న హెయిర్ కూడా హెన్నా అప్లై చేసుకొని ముడైతే వేసుకోవాలి. మర్చిపోకుండా ఏంటంటే అది ముడి వేసేటప్పుడు కంప్లీట్గా హెన్నా అయితే అప్లై చేయాలి, లేదంటే ఊడిపోతుంది. కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా పర్వాలేదండి. ఈ ప్రొసీజర్ కనుక హెన్నా అప్లై చేసుకుంటే మనకి హెయిర్ చాలా బాగుంటుంది. కుదుళ్ళ వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రోజుల్లో వైట్ హెయిర్కి ఏజ్కి అసలు సంబంధమే లేదండి. చిన్న ఏజ్ ఉండే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది. మనకి మార్కెట్లో అయితే చాలా వరకు కూడా హెయిర్ డైస్ అయితే ఉన్నాయి. కలర్స్ 5 మినిట్స్ కలర్స్ అని ఈజీగా అయిపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తాయి. అంటే మాటికి ఎక్కువ సార్లు వేసుకునే కన్నా అప్పుడప్పుడు ఇలా హెన్నా పెట్టుకుంటూ కొంచెం పార్టీలు ఫంక్షన్స్ గట్టా ఉన్నాయి, 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోవాలి అనుకునేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు అలాంటి హెయిర్ కలర్స్ వాడుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు హెయిర్ గ్రోత్ తర్వాత విషయం, ఉన్న హెయిర్ని మన హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుకుంటే సరిపోతుంది. ఇంకా హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా రీజన్సే ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్ కానివ్వండి, మెంటల్ టెన్షన్స్, జాబ్ పర్పస్ మీద బయటికి అటు ఇటు తిరుగుతూ బయట పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ అవనివ్వండి, ఈవెన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు కాబట్టి రకరకాల షాంపూస్ యూస్ చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హెయిర్కి మనం ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. అప్పట్లో వాళ్ళు ఏంటంటే రాగి ఇత్తడి చెంబుల్లో వాటర్ తాగేవాళ్ళు. మనమైతే చక్కగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూస్ చేస్తున్నాం. మీకు ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే ఉంటుందండి.
ఇత్తడి చెంబులో చక్కగా రాత్రంతా కూడా వాటర్ పెట్టేసి వదిలేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఆ వాటర్ తాగేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళైతే. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అప్పట్లో ఉండే వాళ్ళ హెయిర్ అయితే చాలా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకేంటంటే అంత ఓపిక ఉండకపోవచ్చు, మేబీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయి ఉండడం వల్ల, ఒకరికొకరు హెల్ప్ లేకపోవడం వల్ల కూడా ఏంటంటే ఫాస్ట్ గా పని అయిపోవాలి. నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇత్తడి చెంబులు, ఇత్తడి బిందులు అయితే ఉంటాయి, కానీ యూస్ చేయలేము. ఎందుకంటే బరువు అవి ఎత్తాలి, అందులో వాటర్ వేయాలి, అమ్మో చాలా కష్టం అనమాట. అది వాటర్ బాటిల్స్ అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని. వాటర్ పట్టామా, ఫ్రిడ్జ్లో పెట్టామా, తాగామా అన్నట్టు ఉంటుంది. నా పర్సనల్గా నేను ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటంటే, ఈ హెన్నాలు అవి ఇవి వాడే కన్నా మీ దగ్గర గనక మందార చెట్టు కనుక ఉన్నట్టయితే మందార ఆకు లేదంటే మందార పువ్వు వాటిని తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకుని ఒక వారానికి ఒకసారైనా హెయిర్కి అప్లై చేసుకుంటే హెల్దీగా ఉంటుందండి హెయిర్. బిఫోర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ మా అమ్మగారు నాకు అలాగే అప్లై చేసేవాళ్ళు, ఇప్పుడంటే ఇంకా అవ్వదు. సో చూసారు కదా, ఫైనల్గా నేనైతే హెన్న కంప్లీట్గా అప్లై చేసేసాను. ఇంకా బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్గా ఇలాగే అప్లై చేసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి గ్రే కవరేజ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడ ఒక చిన్న వైట్ హెయిర్ ఉన్నా కూడా కంప్లీట్ కవర్ అయిపోతుంది. సో మిగిలింది కొంచెం అయితే పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే గ్రే హెయిర్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ ఎక్కువ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే కాసేపటి తర్వాత ఇంకొంచెం డబల్ డోస్ వేసుకున్నట్టయితే ఇంకొంచెం బాగా కలర్ వస్తుంది. 1 అవర్ గనక ఆగి హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది. వీలైతే గనక మీ దగ్గర హెయిర్ క్యాప్ ఉంటే హెయిర్ క్యాప్ కూడా పెట్టుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను, మీకు చూపిస్తున్నాను. హెయిర్ అయితే చక్కగా గ్రే హెయిర్ అంతా కూడా రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా హెయిర్ అయితే చాలా స్మూత్ గా షైనీగా ఉంటుంది. ఒక ప్యాకెట్ అయితే నాకు 2 times వస్తుంది అన్నమాట. కాస్ట్ వైజ్ చూసుకున్నా కూడా నాకు రీజనబుల్ గానే అనిపించింది. ఇదే హెన్నా గనక మనం పార్లర్లో పెట్టించుకుంటే మినిమం తక్కువలో తక్కువ 500 అయితే అవుతుంది. హెడ్ బాత్ చేయడానికి ఒక కాస్ట్ ఉంటుంది, అప్లై చేసి వదిలేయడానికి ఇంకో కాస్ట్ ఉంటుంది. కంప్లీట్ గా అయితే 500 అయితే అవుతుంది. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో అనమాట. మీకు గనక నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.